మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ 2కి గురుగ్రహ సంచారం జరగబోతుంది కాబట్టి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుంది అంటారు? తులారాశి వారికి స్వయం కృతాపరాధాలు. వీళ్ళు వాళ్ళ వల్ల ఈ జూన్ నెలలో వాళ్ళ కాళ్ళకు వాళ్ళే అడ్లేసుకుంటారు. ఇప్పుడు ఆవు దూడ తినమని చెప్పేసి రైతు ఏం చేస్తాడంటే పొలంలో వదిలేస్తాడు ఆవుని దూడని. మెడలో ఒక రాడ్ కడతాడు. అదేం చేస్తుందంటే అటు ఇటు తిరుగుతూ ఆ రాడ్ని కాళ్ళల్లోకి వేసేసుకొని అదే పడిపోద్ది అక్కడ. ఆ రైతు ఉద్దేశం ఏంటి? ఆ పొలంలో అక్కడే నిన్ను పక్కనోడు పొలంకి వెళ్ళకు, యువతల పక్కనోడు పొలంకి వెళ్ళకు తిడతారని. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడికక్కడే తింటూ కాళ్ళని తాడుకి అడ్డేసుకొని ఇక్కడ పడిపోయి ఈ విధంగా ఫలితాన్ని తెచ్చుకోలేకపోతారు. వాళ్ళ చేతుల్లోనే అవకాశాలు ఉన్నా వీళ్ళు తులారాశి వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతారు. అండ్ ఏంటంటే వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ ఫాదర్లు కానీ లేకపోతే ఇతరులు వాళ్ళ యొక్క చేసినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క తప్పుల వల్ల వీళ్ళు బలవుతారు. నెంబర్ 3, బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం వచ్చినప్పుడు దాని ఛాన్సెస్ వదిలేసుకొని ఇప్పుడు రిజైన్ చేసేసి లేకపోతే ఏదో సంథింగ్ చేసి కొత్త ఎక్కువ జీతం వస్తుంది అని చెప్పేసి రిజైన్ చేయడం, హోల్డ్లోకి వెళ్ళిపోవడం, ఇలా ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల స్వయంకృతాపరాధాల వల్ల ఉద్యోగం లే ఆఫ్ అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ జూన్ 2, 2026 సంవత్సరంలో గురుడు కేంద్రంలోకి వస్తున్నాడు. మొన్నటి వరకు భాగ్యంలో ఉన్నాడు. కోర్టు కేసులతో సతమతమయ్యారు. ఇప్పుడు కూడా తిరగాలి, గురుడు కేంద్రంలో ఉన్న. అయితే కొంతవరకు రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది. షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి చక్కగా ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఏమిటండి ఆయుర్దాయం పెరగడం ఏమిటండి అనుకోవచ్చు. రోజు మందు తాగేవాడు ఉంటాడు, వాడు మందు బాబులతో ఫ్రెండ్షిప్ చేయకపోతే వాడు మందు తాగడు కదా. ఆ రోజు వాడి ఆరోగ్యం బాగుంటుంది, కిడ్నీలో ఎవరో పోకుండా ఉంటుంది. ఆ విధంగా మనం అభ్యాసం ప్రతిదీ మన చేతిలోనే ఉంటుందన్నమాట. మన చేతుల్లో ఏముండదు. రాశి ఫలాలంతా, జాతకాలంతా బోగస్, ఫేక్ సైన్స్, ఆస్ట్రాలజీ అని పనికిమాలిన వెధవలు కొంతమంది చెప్తా ఉంటారు, నాస్తికులు వీళ్ళు. ఎలా అంటే ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఫేట్. మన యొక్క అదృష్టం మన చేతుల్లోనే మార్చుకుంటాం మనం ఫేట్ అనేది. ఆ విధంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకుంటారు తులారాశి వాళ్ళు ఈ నెలలో. చెడ్డ వాళ్ళతో దోస్తానం మానేస్తారు. తద్వారా వీళ్ళకి ఆరోగ్యాలు బాగా పెరుగుతాయి. తర్వాత మంచిగా ఆర్గన్స్ అన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు ఆ కాలంలో విద్యార్థులు వేరు, ఈ కాలంలో విద్యార్థులు వేరు. విద్యార్థులు పుస్తకాలు తీసేవారు, ఇప్పుడు పుస్తకాలు తీసినా కూడా వీళ్ళకి సెన్స్ అందులో క్రీమ్ పట్టుకోలేకపోతున్నారు. తర్వాత విలాసాలు, తర్వాత ఎంజాయ్మెంట్, ఇలా తయారయ్యారు. ఇటువంటి దానివల్ల విద్యార్థులు కాస్త చదువు పోగొట్టుకున్నారు. 1,34,000 ర్యాంకులు, 1,37,000 ర్యాంకులు, 42 మార్కులు ఏంటి ఎంసెట్లో? అసలు ఒక్క మార్క్ తగ్గితేనే ఫుల్ ఇచ్చేసేవారు, ఏడ్చేవారు. ఇప్పుడు మేడ్చల్ నుంచి ఒక అమ్మాయి 156.34%తో చక్కగా 160కి కొట్టిపడేసింది, ఫస్ట్ ర్యాంక్. చిన్న అమ్మాయి, తులారాశి అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, పెద్ద ఇదేం లేదు. వీళ్ళంతా పీకుతాం చేస్తామని చెప్పేసి నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే ఐఐటి, ఫిడ్జి ఇలా కాలేజీల్లోకి వెళ్ళిన స్టూడెంట్స్ అంతా ఆ కాలేజెస్ ఎలా ఉన్నాయో కానీ వాళ్ళు ఎలా చెప్తారంటే ఐఐటి కావాలా పేరెంట్స్కి అనమాట, మేము ఇచ్చేస్తాం అని. ఏదో ఐఐటీలు వీళ్ళ చేతిలో ఉన్నట్టు, ఏదో వీళ్ళ కాంట్రాక్ట్ ఉన్నట్టు. డాంబికంగా ఉన్నటువంటి విద్యార్థులు 1,37,000 అలా స్కోర్ చేశారు. ఏమీ తెలియని తులారాశి అమ్మాయి టక్మని కొట్టుపడేసింది 150 మార్కులు. అలా ఈ తులారాశి వాళ్ళంతా కొట్టుపడేస్తారు మొత్తం విద్యార్థులంతా కూడా. కాబట్టి కష్టపడి చదవాలి, మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోవాలి. వివాహ యోగం ఉందంటారా? మరి వద్దంటే ఉంది వివాహ యోగం. వీళ్ళకి వివాహం
ఏముందమ్మా, వివాహం అయిపోవడానికి చక్కగా కేంద్రంలో గురుడు వచ్చేసాడు. వీళ్ళ కట్న కానుకల కోసం లేకపోతే బాగా సంపాదన ఉందా లేదా ఇవి చూసుకుంటున్నారు. అసలు ఈ ఆర్గన్స్ అనేటటువంటివి ఎవరికైనా సరే ఒక 20 సంవత్సరాల తర్వాత అవయవాలు ఏం పనిచేయవు ఎవరికైనా. అందుకని ఇది ఒక పెద్ద మెకానికల్ ప్రాసెస్ లాగా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. కట్నాలకి గిట్నాలకి మంచి వాళ్ళని చూసుకోవాలా, కుటుంబ నేపథ్యం మంచిగా ఉన్న వాళ్ళని చూసుకోవాలి, చేసుకోవాలి. దానికి కట్నాలు ఇవి చెప్పేవాళ్ళు కూడా గోల్డ్ ఇంత ఇట్లా చేసి మొత్తం వివాహ వ్యవస్థను భ్రష్టత్వం చేసేసారు. కాబట్టి మన తులారాశి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి మంచి వాళ్ళని వెంటనే ఇమ్మీడియట్ చేసేసుకుంటారనమాట. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం పంచమ రాహు ఉన్నాడు, ఫుల్ ఫైటింగ్స్. పిల్లలంతా మనశ్శాంతి ఉండనివ్వరు. వీళ్ళ పిల్లలతో దెబ్బలాడుకోవడం, లేకపోతే కుటుంబంలో వాళ్ళు అన్నెసరీ మ్యాటర్స్ మీద ఆర్గ్యుమెంటేషన్స్. వీళ్ళే లాయర్లు, వీళ్ళే జడ్జీల్లాగా, ఆనరబుల్ జడ్జీల్లాగా. కాబట్టి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది తులారాశి వాళ్ళకి. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారా? చేసేస్తారు, మళ్ళీ చెయ్యొచ్చేమిటి వీళ్ళంతా కూడా. తులారాశి వాళ్ళు ఎడ్డమంటే తెడ్డమంటారు. ఇదిగో ఏంటంటే ఇది వద్దురా అంటే అదే చేస్తానంటారు. కాబట్టి మనం షేర్స్ ఇవన్నీ ఆడకూడదమ్మా, ఇవన్నీ మంచివి కాదు అన్నా సరే వెళ్ళేసి ఆల్రెడీ పోగొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. షేర్స్ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ లే ఆఫ్ వల్ల చాలామందికి ఏమిటి 99% మంది తులారాశి వాళ్ళకి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ రకంగా ముందు ఏంటంటే దానికి మంచి స్ట్రిక్ట్గా ఉండడము, ఇవన్నీ కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పేటటువంటి జాతకాలు కాబట్టి కొన్ని వేల మందికి అప్లై అవుతాయి. ప్రతి ఒక్కడు ఎలా ఉంటాడంటే ఉద్యోగం వద్దానండి నాకు పోయిందా, ఉద్యోగం వద్దానండి నాకు వచ్చిందా, ఇల్లు వస్తానండి వచ్చిందా, అలా చూస్తే కుదరదు. అలా చూడాలంటే వ్యక్తిగత జాతకం మనం చూడాలి. అండ్ జ్యోతిష శాస్త్రం మీద నీ జాతకం మారాలంటే జ్యోతిష్ శాస్త్రం మీద విపరీతమైన గౌరవం ఉండాలి. గురు పరంపర నుంచి వచ్చినటువంటి వాడు చెప్పాలి. మనం గురు పరంపర నుంచి వచ్చాం. మా గురువు గారు మధురకృష్ణ శాస్త్రి గారు స్కేలెట్ కొట్టేసేవారు మమ్మల్ని అస్మానం. అంత దేవుడు అనమాట ఆయన. అంటే స్ట్రిక్ట్, ఎక్కువ మాట్లాడరు. ఏమంటారంటే గురుగారు నా జాతకం బాగుందంటే లేకపోతే లేదు, అంతే. ఇలా సొల్లుగా ఎక్స్పాన్షన్ అవన్నీ ఉండవు అనమాట. కాబట్టి తులారాశి వారి ఫస్ట్ క్లాస్ అయినటువంటి కుటుంబ వాతావరణం వచ్చేలాగా చేసుకోవాలా, మంచి వాళ్ళతో తిరగాలి. గురువు మంచి బలపడిపోతున్నాడు కర్కాటక రాశిలోకి వచ్చి. వీళ్ళు జూన్ 15 నుంచి మేధావులు అయిపోతారు అంతా కూడా. తర్వాత కొంతకాలం అలా సాగుతూ ఉంటుంది అనమాట. మరి గురుగారు ఈ జూన్ 15 రోజుల ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత వీళ్ళకి కలిసి వస్తుందంటారా? ఇప్పుడు జూన్ 15 లోపలంతా కూడా మనకి భాగ్యంలో 2 రోజులు ఉంటాడు. తర్వాత అంతా కూడా కేంద్రంలోకి వస్తాడు, రాజ్య స్థితిగతుడు అవుతున్నాడు. తర్వాత అందువలన బాగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ 15 డేస్ కంటే కూడా ఇంకా నెక్స్ట్ 15 డేస్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మరి గురుగారు ఈ మాసం అంతా తులారాశి వారందరికీ బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే? రామ్ 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 అంటూ రామనామ జపం చేసుకోవాలి. తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని జపించుకోవాలి. తర్వాత మనకి దేవతా వృక్షాలు ఉంటాయి, జమ్మి చెట్టుకు నీళ్లు పోయాలి. జమ్మి చెట్టుని ఇంటి దగ్గర పెంచాలి. దాని మొదల్లో దండం పెట్టుకోవాలి. ఏమండి చెట్టు పెద్దది అవుద్ది కదండి అంటే నీడనిస్తుంది కదా. ఫారెస్టేషన్ వేస్తే చెట్లు ఎంత ఉంటే అంత మంచిది. కాబట్టి బుద్ధి లేనటువంటి వాళ్ళు చాలామంది చూడు, ఇంటి పక్కన వాళ్ళు అవతల పక్కన వాళ్ళు చెట్లు, పూల చెట్లు కూడా బాగా పూస్తుంటే ఓర్చుకోలేని వాళ్ళు ఎరగొట్టేస్తూ ఉంటారు కొమ్మలు, స్టూపిడ్ ఫెలోస్. అలాగే దౌర్భాగ్యం ఏమిటంటే చెట్ల మీద ఏడుస్తారు, చెట్లు శపిచ్చేస్తాయి. కాబట్టి బాగుండాలంటే అంతే జమ్మి చెట్టు వేయాలి. జమ్మి చెట్టు వేసుకుంటేనే బాగుంటుంది. జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలి, లేదంటే లేదంతే అనమాట. గురుగారు మొత్తం ఇది మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.